మీకు వచ్చిన నొప్పి ఏందండి? ప్రభుత్వ భూములు కాపాడొద్దా? నాలాలను బాగు చేయొద్దా? రివర్స్ మీరు ఆక్యుపై చేసినటువంటి చెరువులు కుంటలన్నిటి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏంది? ఎస్, మా కన్సర్న్ ఉంది. ఎవరైతే పేద ప్రజలు తెలిసో తెలియకో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో మాకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్ కూడా ఆదుకుంటాం. ఆర్ అండ్ ప్యాకేజీ వల్ల, బెస్ట్ ఫేర్ కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా, లేకుంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా మేమేం చేయాలో మాకు కన్సర్న్ ఉంది. 10 ఏళ్లలో మీరు ఏనాడైనా మహిళల్ని కానీ, రైతులను కానీ, యువతి యువకులను కానీ, ఏదైనా పేద వర్గాలను పట్టించుకున్నటువంటి ఏనాడైనా మీరు చేసిర్రా? కేటీఆర్ మీకు 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తొచ్చిరా? ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మీకు గుర్తొచ్చారు. అందుకే మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు కబ్జా కోర్లకు అండగా ఉన్నటువంటి కేటీఆర్ మాట్లాడుతూరండి. ఇవాళ మీరు చెప్పండి, మరి మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఇవాళ నదులని రీజనరేట్ చేయొద్దా? చెరువులను కాపాడొద్దా? ఇవాళ పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటుంది? పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. మీకు చేతనైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా 10 ఏళ్లు మంత్రిగా చేసిన వ్యక్తిగా నీ బాధ్యత ఏందండి? ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీరు గడీల పాలన చూసే మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు. అందుకే కేసీఆర్ కు ముఖం లేకుండా ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కుండు.